ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. లడ్డూ కల్తీపై ఆధారాలను మోడీకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అమరావతి పోలవరం నిధులపై చర్చించనున్నారు. ఇక వరద నష్టం నేపథ్యంలో ఆర్థిక సాయంపై కూడా చర్చించనున్నారు. రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్లపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, నాయుడు ఢిల్లీ పర్యటన చేయనున్నారు. ఢిల్లీ పర్యటన చేయనున్న నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం దేశ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం గానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించేందుకు గాను యంత్రాంగం నడపడానికి ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల రోజుల క్రితం కూడా ఆ కృష్ణమ్మ వరద బీభత్సవంతో అల్లాడిపోయిన విజయవాడ వరదల గురించి ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించనున్నారు. పలు ప్రాజెక్టులు ఇప్పటికే పెండింగ్ ఉన్న నేపథ్యం కానీ, గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి కేంద్ర నిధులు వచ్చిన నేపథ్యంలో ఖర్చు గురించి కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందినట్టు చూపించాలంటే రావాల్సిన నిధుల గురించి కానీ ప్రధానంగా చర్చిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కూడా పలువురు కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. అయితే ఈ రోజు 4:30 మోదీతో చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ముఖ్యంగా ఏదైతే బుడమేరు వరదల అనంతరం కూడా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఢిల్లీ పర్యటన చేయనున్నారు. అలాగే తొలిసారిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలుస్తున్న నేపథ్యం. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గానీ, నష్టంపై గానీ ప్రధానంగా నివేదిక ఇవ్వనున్నారు. అలాగే విశాఖ రైల్వే జోన్ గానీ, అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు విలీనం వంటి కానీ కీలక అంశాలు చంద్రబాబు ముందు పెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మీద పెట్టనున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తామన్న 15,000 కోట్ల గురించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా ఉండేలా చూడాలని ప్రధాని కోరే అవకాశం ఉంది. అలాగే ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు గత 15-20 సంవత్సరాల నుంచి కూడా నిర్మాణం జరుగుతున్న నేపథ్యం. అలాగే ఆంధ్ర జీవనాడి అయిన పోలవరానికి సంబంధించి కూడా 12,000 కోట్లు రిలీజ్ గురించి కూడా మాట్లాడే అవకాశాలు ప్రధానంగా ఉన్నట్టు కనపడతా ఉన్నాయి. అలాగే మోదీని కలిసిన రోజే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కూడా నిర్ణయమైంది. ఇప్పటికే దాదాపుగా ఎవరైతే విశాఖ రైల్వే జోను శంకుస్థాపన ముహూర్తంలో సహా కూడా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పైన ప్రధానంగా రైల్వే మంత్రి కానీ, సమాచార శాఖ మంత్రి కానీ అశ్విని వైష్ణవ్తో కూడా భేటీ ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అవనున్నారు. ప్రధానంగా రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండగా నూతన ప్రాజెక్టుల కింద కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కానీ జిల్లాల ప్రధాన రహదారులకు మొత్తం కూడా నేషనల్ హైవే కింద గుర్తించి రోడ్లు వేసే విధంగా కూడా రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా భేటీ అవుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం కూడా 15,000 కోట్ల రిలీజ్ గురించి కూడా నిర్మలా సీతారామన్ తో పూర్తి వివరాలు తీసుకునే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఒక పక్క రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన, ఇరువురు ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీలో 2 రోజుల పర్యటన ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేపట్టే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కావలసిన నిధులపై చర్చించడం, అలాగే ఇంకేదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ ప్రసాదాల్లో జరుగుతున్న ప్రధాన రగడ గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీకి వివరించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే అమరావతి అభివృద్ధి కోసం ఉపయోగపడే పలు అంశాలని ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన కూడా అమరావతి అభివృద్ధి చేసే అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. అయితే నరేంద్ర మోడీతో భేటీలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఉపయోగపడే విధంగా కూడా ఉంటుంది. ఈ భేటీ అత్యంత కీలకంగా, అత్యంత ప్రత్యేకమైనదిగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గత 2 రోజుల క్రితం చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధితో పాటు 15,000 కోట్లు రిలీజు ప్రధాన అస్త్రంగా అయితే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ జరిగే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. వైశాలి, ఇంకా మరోవైపు స్టీల్ ప్లాంట్ పై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరనున్నారు?
అయితే ప్రధానంగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ప్రధానంగా చర్చ చేయనున్నారు. ఇప్పటికే ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తున్నామని స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూడా తాను అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎటు తరలిపోకుండా కాపాడానని ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ పంపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు ఆ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అలాగే వైసీపీ ఆ మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అయితే ఆ పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. విశాఖ ఉక్కు విలీనం ఏదైతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు విలీనం వంటి పలు అంశాలను నరేంద్ర మోడీ దగ్గర ప్రస్తావన తీసుకొచ్చే అంశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏ సమస్యలో కూడా విలీనం చేయకుండా గతంలో ఎలాగుందో విశాఖ స్టీల్ ప్లాంట్ ని అలాగే ఉంచకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమికి పలు రకాల ఇబ్బందులు కూడా రావచ్చని ప్రధాన దృష్టిలో అయితే పెట్టే అవకాశాలు కనపడతా ఉన్నాయి. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.